హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి ఆర్డర్ బై క్లాసెస్ ఇన్ MySQL. ఓకే, ఇంతకుముందు మనం క్లాసెస్లో టూ థింగ్స్ తెలుసుకున్నాం. ఒకటి గ్రూప్ బై అండ్ హ్యావింగ్ క్లాస్. ఓకే, నవ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఆర్డర్ బై అనమాట. ఓకే, ఆర్డర్ బై ఇస్ బేసిక్లీ మనము సార్టింగ్ ద రిజల్ట్ సెట్ ఆఫ్ ఎ క్యూ బేస్డ్ ఆన్ వన్ ఆర్ మోర్ కాలమ్స్ని సార్టింగ్. మనం ఏదైతే రిజల్ట్ సెట్ వచ్చిందో దాంట్లో సెట్ ఆఫ్ క్వైరీ బేస్ చేసుకుని మనము సార్టింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇది బై డిఫాల్ట్ మనకు సార్టింగ్ ఆర్డర్ అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్ వచ్చి అసెండింగ్ ఆర్డర్. మనము స్పెసిఫిక్గా డిసెండింగ్ ఆర్డర్ అని చెప్తేనే అది డిసెండింగ్ ఆర్డర్కి వెళ్తుంది, లేకపోతే లేదనమాట. బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంటుంది అనమాట. ఓవరాల్గా దీని యొక్క సింటాక్స్ మనం తీసుకుంటే సెలెక్ట్ కాలమ్ 1 అండ్ కాలమ్ 2 ఇలా ఉండేసి ఫ్రమ్ స్టార్ ఉంటుంది, మళ్ళీ స్టార్ ఉండదు, సారీ కాలమ్స్ పెట్టాం కాబట్టి స్టార్ ఉండదు. అండ్ టేబుల్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, తర్వాత ఇక్కడ మనకు ఆర్డర్ బై ఇస్తాము. అండ్ ఏ కాలం కావాలనుకుంటే ఆ స్పెసిఫిక్ కాలము విత్ మనకు స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేయాలి. ఓకే, అసెండింగా లేదా డిసెండింగా అని. ఓకే, మనకు ఇంకొక కాలం కావాలనుకుంటే కాలం 2. ఓకే, అగైన్ దీనికి కూడా మళ్ళీ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అనేది పెడతాం. ఓకే, ఇలా మనకి ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే అన్ని కాలమ్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. లాస్ట్ సెమీ కాలమ్. ఓకే, ఇది మనకి చేసేది. ఓకే, దీంట్లో కీ స్ట్రక్చర్ వైజ్గా మనం తీసుకుంటే మనకు ఆర్డర్స్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్లోని డేటా అంతా ఉంటుంది. ఒకవేళ యూజర్ ఏమన్నా మనకు డేటా వాల్యుయేషన్లో డిసెండింగ్ ఆర్డర్లో కావాలన్నప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ ఇది మనకి ఒక సింగిల్ కాలంకనే కాదు, మల్టిపుల్ కాలమ్స్ కూడా మనము చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ నల్ వాల్యూస్ని డిపెండింగ్ ఆన్ డేటాబేస్ టు డేటాబేస్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే, బట్ MySQL అనేది డేటాబేస్లో నల్ వాల్యూస్ని డిపెండ్స్ ఆన్ ద డేటాబేస్లో మనకు చేయలేమన్నమాట. కొంచెం ప్రాబ్లం, మన దాంట్లో సపోర్ట్ చేయదు. ఓకే, ఒకవేళ మీరు లాస్ట్లో స్పేస్ ఉందా లేదా చెక్ చేసి ఆ పర్టికులర్ దాన్ని అసెండింగ్ ఆర్డర్లోకి తీసుకురావాలి, డిసెండింగ్ ఆర్డర్లోకి కావాలంటే అలా రాదు, ఎందుకంటే మనకు సపోర్ట్ చేయదు కాబట్టి. ఓకే, మనకు అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే కాలం పొజిషన్స్. ఓకే, ఏ కాలం ఏ పొజిషన్లో ఉందో ఆ కాలం పొజిషన్స్ బేస్ చేసుకుని కూడా మనం, అంటే ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ వచ్చి సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ శాలరీ అనేది 8th పొజిషన్లో ఉంది. సెకండ్ అండ్ 8th పొజిషన్లో ఉన్న దాన్ని బేస్ చేసుకుని ఆ 2 కాలం వేసుకొని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో నాకు కావాలి అనుకుంటే అలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, బేసిక్ ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఎలా మనకు ఒక నేమ్స్ కానీ ఏదైనా ఎలా చేస్తాం అనేది. ఓకే, దీనికోసం W3 స్కూల్స్ ట్రై SQL క్వరీ. ఓకే, ఓకే, ఇది నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నాకు ప్రోడక్ట్ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోడక్ట్ నేమ్స్ అనేవి నాకు అసెండింగ్ ఆర్డర్లోకి డిస్ప్లే చేయాలి. అన్ని కాలమ్స్ పెట్టుకుంటాను, బట్ నాకు ఆర్డర్ బేస్ చేసుకుంటా, సారీ, ఆర్డర్స్ బేస్ చేసుకొని ఈ నేమ్స్ని నాకు డిసెండింగ్ ఆర్డర్లో మనకి సి అనేది టాప్లో చూపించింది, నాకు లాస్ట్లో చూపించాలి అన్నప్పుడు చేస్తాం అనమాట. ఆర్డర్ బై మన కాలం వాల్యూ. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే చూడండి ఏ అనేది ఉంది, సారీ, బై డిఫాల్ట్ ఆర్డర్ బై చేసాం కదా, మనకు అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చింది. ఇంతకుముందు సి అనేది టాప్లో ఉంది. ఓకే, చూడండి 1 ఇక్కడ ఉంది, 17th ఇక్కడ నేమ్ ఉంది. ఇది డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో చూసింది. ఏ తర్వాత బి తర్వాత సి క్యారెక్టర్స్ అండ్ డి క్యారెక్టర్స్ ఇలా మనకు వచ్చాయి. కరెక్టా? ఇప్పుడు నాకు స్పెసిఫిక్గా డిఫాల్ట్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఏమీ మెన్షన్ చేయాలి. ఓకే, ఇది డిఫాల్ట్ సింటాక్స్. ఓకే, మనం డిఫాల్ట్గా మనం చేస్తాం కానీ ఆర్డర్ బై చేసి ఒక కాలం నేమ్ ప్రొవైడ్ చేసామంటే ఆటోమేటిక్గా అది మనకు తీసేసుకుంటుంది.
ఓకే. ఇప్పుడు నాకు డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి. స్పెసిఫిక్ మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. డిఈఎస్సి. ఓకే. డిసెండింగ్ ఆర్డర్. ఓకే. మనం ఇప్పుడు రన్ చేస్తే చూడండి జెడ్ అనేది అంటే ఫస్ట్‌లోకి వచ్చేసింది. ఓకే. మనం తీసుకుంటే ఈ అనేది లాస్ట్‌కి వెళ్ళిపోయి ఉంటుంది. చూడండి. ఏ అనేది లాస్ట్‌కొచ్చింది. ఇది స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తుంది. ఒకవేళ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయలేదంటే, ఆర్డర్‌పై మనం కాల్ నేమ్ ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా అది అసెండింగ్ ఆర్డర్‌లోకి తీసేసుకుంటుందనమాట. ఇది స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసేదాని కోసం. ఓకే. అండ్ నాకు మల్టిపుల్ కాలమ్స్ చేస్తామన్నారు. ఎలా చేస్తారు మల్టిపుల్ కాలమ్స్ అన్నప్పుడు, మనకు ప్రైస్ అనేది కూడా కావాలి. ఓకే. నాకు ప్రైస్ అనేది కూడా డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఓకే. అది ఎలా చేస్తామంటే ఇక్కడ కామా, ప్రైస్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏఎసి అసెండింగ్ ఆర్డర్ కింద పెడతా. ఓకే. చూడండి మనకు నేమ్ అనేది డిసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. అది సేమ్ బేసిక్‌గా మనకు అది అప్లై అవ్వదు ఒక్కొక్కసారి. ఓకే. అండ్ డిసెండింగ్ ఆర్డర్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి సేమ్. ఓకే. డిఫరెన్స్. ఒకవేళ మనము ఇది మెన్షన్ చేయను. ఆర్డర్ బై చెప్తాను. చూడండి మనకు ఆటోమేటిక్‌గా అసెండింగ్ ఆర్డర్‌కి వచ్చేస్తుంది. ఇలా మనము మెన్షన్ చేసుకోవచ్చాము 2 కాలమ్స్‌ని. ఓకే. అండ్ మనకు కాలమ్ యొక్క పొజిషన్ బేస్ చేసుకొని కూడా చేయొచ్చని చెప్పాను. కాలమ్ యొక్క పొజిషన్ బేస్ చేసుకొని. 1, 2 ఓకే. నేను ఇక్కడ ఆర్డర్ బై 2 అని ప్రొవైడ్ చేస్తా. ఓకే. చూడండి ఆటోమేటిక్‌గా అలాగే ఉంది. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ పెడదాం. డిఎస్సి. చూడండి ఆటోమేటిక్ జే అనేది టాప్‌కొచ్చింది. ఓకే. ఇప్పుడు ఆర్డర్ 1తో స్టార్ట్ 1, 2, 3, 4, 5 బట్ మనకు క్వెషన్ మార్క్ రావచ్చు. మళ్ళీ ఆటోమేషన్‌లో మనకి ఇక్కడ డేటాబేస్‌లో ఉన్న డేటా మొత్తం తీసేసుకున్న తర్వాత అది 0తో స్టార్ట్ అవుతదంటే యెస్. కోడింగ్ వైస్ తీసుకున్నప్పుడు ఆర్డర్ పొజిషన్ అనేది 0తో ఎందుకంటే అర్రేలో స్టోర్ చేస్తాం కాబట్టి. కాబట్టి పొజిషన్ యొక్క అర్రే వచ్చి 0తో స్టార్ట్ అవుతుంది. బట్ అదే డేటాబేస్ ఒరిజినల్‌గా తీసుకుంటే పొజిషన్ అనేది 1తో స్టార్ట్ అవుతుంది. ఓకే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ మనము నల్ వాల్యూస్ అనేది మనకు జరగదు. ఎందుకంటే మైఎస్‌క్యూఎల్ అస్సలు సపోర్ట్ చేయదు. ఒకవేళ మీకు ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ గాని అట్లాంటిది ఏదన్నా మీ దగ్గర ఉంటే దానికి మీరు ట్రై చేయొచ్చు. ఓకే. ఎలా ట్రై చేస్తారు అసెండింగ్ అంటే మీకు ఒక డేటాబేస్‌లో కంటే మీకు ఒక నల్ వాల్యూని ఇన్సర్ట్ చేయండి. ఓకే. ప్లేస్ చేయండి. ఒక కాలమ్‌కి ఏదో ఒక కాలమ్ నేమ్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. మీరు ఏ దానికైతే ఆర్డరింగ్ చేస్తారో ఆ పర్టిక్యులర్ ఆర్డర్‌లో నల్ వాల్యూని డిఫైన్ చేయండి. ఓకే. డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ బై వస్తుంది కదా! ఆ పర్టిక్యులర్ కాలమ్ డిఫైన్ చేయండి. ఓకే. అండ్ ఆటోమేటిక్‌గా మీరు అసెండింగా అని పెట్టకపోతే అది ఆటోమేటిక్‌గా అసెండింగ్ తీసుకుంటుంది. లేకపోతే స్పెషల్‌గా చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ యూ. ఓకే. ఏఎస్‌సి అని పెట్టేసి నల్స్. ఓకే. లాస్ట్ అని స్పెసిఫై చేయండి. స్పెసిఫై చేసి సెమికోలన్ పెట్టండి. ఓకే. నల్స్ ఏమవుతుందంటే లాస్ట్‌లోకి తీసుకెళ్తది. ఏదన్నా ఒకటి అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నప్పుడు ఎందుకంటే ఆటోమేటిక్‌గా నల్ అనేది ఫస్ట్‌కొస్తుంది. కాబట్టి ఫస్ట్ చూడకూడదనుకుంటే లాస్ట్‌లో డిఫైన్ చేశారంటే ఆటోమేటిక్‌గా అది లాస్ట్ పొజిషన్‌కి వెళ్ళిపోతుందనమాట. ఓకే. ఇలా మనము ఈ పర్టిక్యులర్ ఆర్డర్ కేసెస్‌ని వాడతాం. ఓకే. I hope this entire information helpful for you. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.